హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు మూంగ్ దాల్ వడలు చేస్తున్నాను. దీనికి పెసరపప్పు, పచ్చని పెసలు అన్నమాట. పెసలు, కొద్దిగా బియ్యము, కొద్దిగా ఒక స్పూనే అంతే. బాగా 2 గంటలు నానబెడితే చాలు. దాన్ని బాగా నానబెట్టుకొని మిక్సీ పట్టుకున్నానండి. ఇందులో పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, సన్నగా తరిగిన కొత్తిమీర అంతా వేసి, ఉప్పు, కొద్దిగా సోడా అన్నమాట మొత్తం వేసి బాగా కలుపుకొని ఆయిల్ వేడెక్కాక ఒక్కొక్కటిగా వేయించుకోవాలండి, చిన్న చిన్నగా. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. హెల్తీ పరంగా కూడా చాలా మంచిదే ఇది. కడుపు ఉబ్బరము, గ్యాస్ ఏమి ఉండదు. పచ్చని పప్పులాగా పెసరపప్పులో చాలా పోషకాలు ఉన్నాయి. అందులో పెసలు అన్నమాట, పచ్చని పెసలు చాలా చాలా పోషకాలు ఉన్నాయండి దగ్గర. మీడియం ఫ్లేమ్ ఉంచి చేసుకోండి, వేయించుకోవాలి, డీప్ ఫ్రై చేసుకోవాలి. కాకపోతే ఎక్కువ హై ఫ్లేమ్ పెట్టకూడదు అన్నమాట, లేకపోతే లోపల పచ్చిగా బయట మాడిపోతుంది అన్నమాట. అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. ఇది నూనె ఎక్కువగా పీల్చుకోదండి, తక్కువే నూనె పీల్చుకుంటుంది. ఢిల్లీలో చాలా యూజ్ చేస్తారు ఈ వడల్ని, మూంగ్ దాల్ వడి అని. ఈరోజు ఇఫ్తారీ స్పెషల్గా ఈ మూంగ్ దాల్ వడే చేస్తున్నాను అనమాట. ఇది ఒక వెరైటీ అనమాట. అది చేత్తో కాకపోతే మనం స్పూన్తో కూడా వేసుకోవచ్చు, చెంచాతో కూడా వేసుకోవచ్చు అండి. ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని మీడియం ఫ్లేమ్లో దూరగా గోల్డెన్ కలర్లో వేయించుకోవాలండి, డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. మీరే ఒకసారి చేసి చూడండి. నా ఛానల్ని ఎవరైతే మొట్టమొదటిసారి చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ చూస్తున్నందుకు ఓపిక్గా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ.